రేషన్ కార్డు కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ నిరుపేద కుటుంబం చివరికి ప్లేట్లు పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం ఎదుట భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వేములవాడలో కలకలం రేపింది. వేములవాడ పట్టణంలోని 17వ వార్డులో నివసించే తాళ్లపల్లి అక్షయ్, మమతా దంపతులు ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఈ కుటుంబం. అక్షయ్ స్థానికంగా డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 3 నెలల క్రితమే రేషన్ కార్డు కోసం అప్లై చేసినా ఇప్పటి వరకు స్పందన లేకపోవడంతో కుటుంబం తీవ్ర అసహనానికి గురైంది. చివరికి ప్లేట్లు చేతబట్టి తహసీల్దార్ కార్యాలయం ముందు భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. విషయం మీడియా ద్వారా తెలియడంతో అధికారులు హుటాహుటిన స్పందించారు. అక్షయ్ దంపతులకు కార్యాలయానికి పిలిపించి సమస్యపై వివరాలు తెలుసుకున్నారు. రేషన్ కార్డు 2-3 పని దినాల్లో అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై బాధిత కుటుంబం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను మాలాంటి పేదవారికి ప్రభుత్వ సేవలు దూరం కాకుండా చూడాలని, సంబంధిత శాఖలపై పర్యవేక్షణ పెంచాలని కోరారు. కాగా వారు అప్లై చేసి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇచ్చిన దరఖాస్తులు దొరకకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లుగా ఉంది. నా పేరు తాళ్లపల్లి మమత. నేను రేషన్ కార్డుకి అప్లై చేసి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇంతవరకు నాకు రేషన్ కార్డే రాలేదు. నేను ఆడికి మీసేవ కాడికి పోతే ఇడికి రమ్మన్నాడు, ఇడికి పోతే ఎంఆర్పీస్కి పోతే మీసేవ కాడికి పోమన్నారు. అయినా నాకు తిరిగి నాకు గ్యాస్ట్రోక్ వచ్చింది. ఇవాళ వచ్చి అల్లరి చేస్తే కొంచెం ఇక రిపోర్ట్ వాళ్ళని కొంచెం చెప్తే వాళ్ళు వచ్చారు. ఇక వాళ్ళని కొంచెం నాకు రేషన్ కార్డు ఇప్పుడు అప్లై చేశారు. మంగళవారం వరకు వస్తాయట హామీ ఇచ్చారు. ఇవి కొంచెం రిపోర్ట్ వాళ్ళు వచ్చితే కొంచెం పని జరిగింది. మా వార్డులో వంగల్ సీనన్న, ఆ సీనన్న కొంచెము వాటి ఆయన కూడా చెప్పించిన, ఆయన కూడా కొంచెం చేస్తా అని చెప్పిండు. మా తదిగడ వార్డు వాసవి నగరు. మంగళవారం వరకు రేషన్ కార్డు ఇస్తా, సాయంత్రం వరకు ఇస్తా అని చెప్తుండే. నేను తిరగబట్టి 2 నెలలు అయిపోతుంది. రేషన్ కార్డు 2 నెలలు పైన అయిపోయినా 2 నెలలు. మీసేవ పోతే ఏమన్నాడు, ఎంఆర్ఓ స్కూల్ ఉంటాయి అమ్మ అని ఆడన్నాడు. ఇక్కడ ఎంఆర్ఓ సార్ కొత్తే మీసేవ కొడుకు అమ్మ అని ఆయన చెప్తుండు. ఇట్లా తిరగబట్టి 2 నెలలు నేను పిలిపించిండు. ఆయన పిలిపించిండు. ఎందుకు అప్లై ఏది అంటే చూస్తే దొరకలేదట, మీకు ఇచ్చినా అని ఆయన చెప్తుండు. ఏ సార్ ఏం మాట్లాడలేదు. సరే అమ్మ అన్నాడు. అన్ని ఆధార్ కార్డులు అన్ని తీపించుకొని ఇప్పుడు ఫామ్ నింపి చేసిండు. మంగళవారం వరకు ఇస్తానంటుండు. మీసేవతో తెప్పించిండు. ఆయనతో సార్ పిలిపించి తెప్పించిండు. ఆయననే ఫిల్అప్ చేయించిండు. ఆయననే కొట్టిండు. మంగళవారం వరకు రాకుండా వరకు నేను మళ్ళీ ఇదే పని చేస్తాను. నేను అదే చెప్తాను. మంగళవారం వరకు ఛాన్స్ ఇవ్వమన్నాడు. ఇక కొంచెం ఇక మీ సహాయం ఉండాలని, అందుకని కింద రోజులు మా ఆయనకు నేను చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పిండు మీ ద్వారా కొంచెం రావాలని కోరుకుంటున్నా. నేను గరీబ్ దాన్ని చేసుకుని బతకదని, నేను నాకేం తెలీదు. చాలా మంది ఉన్నారు. ఒక మాట కూడా చెప్పాలి, వాళ్ళు ఏం మాకు చెప్తలేదు అసలు. మరి గిడి పోమ్మ సాని వాళ్ళు అమ్మ తెలియాలి కానీ చెప్తలేదు. అంతే తప్ప మాకేం జరగాలి. ఎన్ని రోజులు ఈ రోజు విసుగు ఉట్టి మాకు అర్థం కాక మా మీడియా సహకారంతో సారు వచ్చి మాకు హామీ ఇచ్చి మీ సేవ సెంటర్ని పిలిపించి మా ముంగట ఒక అప్లికేషన్ రాసి ఒక 4-5 రోజుల్లో మంగళవారంలోపు వస్తుందని మాకు హామీ ఇచ్చుట్లా మేము సరిదిద్దుకుంటున్నాం. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారం. నేను తిరిగి అలసిపోయి ఈ నిర్ణయం తీసుకున్నా. నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఏం చేయలేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు కొద్దిగా సహకరించి మాలాంటి పేదలకు మీరు రేషన్ కార్డులు చేయించాలని కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ ఆఫీసులో ఉండి మరి ఈరోజు ఇలా చేయడానికి కారణం వాళ్ళ పనితీరు. మమ్మల్ని 3 నెలల నుంచి టార్చర్ పెట్టి ఇటు అటు తింపించుకోగా తహసీల్దార్ గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు. అది మీడియా సపోర్ట్ ద్వారానే జరిగింది. లేకపోతే మమ్మల్ని రేపురా మాపురా ఇప్పటికీ 3 నెలల నుంచి జరుగుతున్న కథ. దయచేసి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారం. నాలాంటి పేదలకు రేషన్ కార్డు వచ్చేలా మీరు సహకరించండి.